ఆంధ్రప్రదేశ్ కూటమి చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని మోదీ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ గట్టి షాక్ ఇచ్చిందా? ఎస్, అవును. విశాఖపట్నం రైల్వే జోన్ అభివృద్ధి పురిటిలోనే సంధి కొట్టింది, దెబ్బ పడింది. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రచారం చేసుకుంటున్న ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్లు చేసిందేమీ లేక చేతులెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి నిజంగా ఘోరాతి ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనే దానికి ఒక ఉదాహరణ ఇది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ప్రాజెక్టులు సాధనలో దారుణంగా ఫెయిల్ అవుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విభజన చట్టం హామీ కూడా ఆయన విశాఖ రైల్వే జోన్ అందుకు తాజా తార్కణం పట్టింది. కీలకమైన కొత్త వలస కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ కేంద్రం ఏర్పాటు చేయడం రైల్వే ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఒక సంచలన అధ్యాయం. ఒడిశా ప్రయోజనాలకే ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబును కాదని తెలుగుదేశం పార్టీ చెప్పింది వినక కేంద్ర పెద్దలు చేయాల్సిన పని చేస్తూ పోతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉన్న పెద్దలకు కావాల్సింది రాజకీయం, మంచి చేయాల్సిన ఆలోచన కాదు. స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రాబట్టాల్సినవి ఏవీ ఎప్పుడూ రాబట్టలేదు. ప్రత్యేక హోదా విషయంలో జరిగింది అదే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పోరాటం చేసినప్పుడు చంద్రబాబు దానికి అవసరమే లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ బాగా పట్టుకుంటారు. మళ్ళీ కేవలం ప్రజల నాడి పట్టుకోవడం, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ లైన్లో ఆ క్షణం అడుగులు వేయడంలో చంద్రబాబు దిట్ట. ఒడిశా ప్రయోజనాలకే ఎట్టకేలకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను కోల్పోయినది విశాఖ జోన్. ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు విజ్ఞప్తి పెడచెవిన పెట్టి అడుగులు వేశారు. కూటమి ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి దారుణంగా అన్యాయం జరగడం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఒక అంశం అంటున్నారు. ప్రస్తుతం ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అడుగులు వేగంగా వేస్తుంది. రాబడికి భారీగా గండి కొట్టింది. అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ఖరారు చేయడం ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయమే ఇది. ఈ మేరకు గతంలో వెలువడిన ప్రకటనను ధృవీకరిస్తూ రైల్వే జోన్ శాఖ ఈ నెల 6న అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయ సహా అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ను ఒడిశాలోని రాయగడ్డ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో కొత్త డివిజన్లోకి చేరింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీంతో కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడినట్లే. ఆదాయం పూర్తిగా తగ్గుతుంది. అధికారం వస్తే కేంద్రంతో మనం ఇలాంటి కార్యక్రమాల్లో ఉండి అధికారంలో ఉండగలిగితే రాష్ట్రానికి మేలు జరగాలి, ఆదాయాలు పెంచాలి. ఉన్న ఆదాయాలకి గండి కొట్టుకుంటూ వచ్చే ఆదాయాలు దేవుడెరుగు అన్నట్టుగా పరిపాలన సాగుతుంది. ఇది విజనరీ యొక్క గొప్పతనం, ఇది విజనరీ యొక్క ముందు చూపు. ఇలాంటి విజనరీలు 2047కు నేను మరొకటి ఇచ్చా, 2060లో ఇంకోటి ఇచ్చా అని మాయమాటలు చెప్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ కనీసం కేకే లైన్ కూడా సాధించలేదా? దక్షిణ కోస్తా రైల్వే ఎన్డీఏ చేతిలో కీలకంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ అంశాల్లో కనీసం సక్సెస్ సాధించలేని ఎన్డీఏ సర్కార్కు సంబంధించి అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రాజెక్టుల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోని ఉంచాలని ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్లో నిర్లక్ష్యం చేసింది. ఒడిశా ఒత్తిడికి తలగొగ్గి కేంద్రం రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవడం షాకింగ్ పరిణామం. విశాఖపట్నం, రాయగడ్డ కేంద్రాలుగా 2 వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయడం, విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్ని చేర్పించడం, అత్యధిక రాబడినిచ్చే కొత్త వలస కిరండల్ సెక్షన్తో పాటు పలాస, ఇచ్చాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించడం, వాటిని ఒడిశాలోని రాయగడ్డ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకురావడం విశాఖ డివిజన్కు తీవ్రంగా నష్టం చేకూరుతుంది. ఇంత నష్టం వస్తున్న ఈ ఆవేశపడే చంద్రబాబు పక్కన ఉండే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన దాఖలాలకు పోలేదు. బహుశా ఈ సబ్జెక్ట్ ఆయన దాకా వచ్చిందో రాలేదో కూడా దేవుడెరుగు. ఇట్లా ఉంటుంది రాజకీయం. ఏదేమైనా పైకి పటారం, లోన లొటారం.
చంద్రబాబు మాత్రం పైనికి చాలా హుందాగా నేనే రాజకీయం చేస్తున్నాను 40 ఏళ్ళ చరిత్రలో ఏది అన్నట్టుగా అద్భుతంగా వెళ్తున్నారు తప్ప ఇదిగో రిజల్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రం శూన్యంగా ఉంది. ఉన్నవి కోల్పోతూనే ఉన్నారు. రేపొద్దున రాష్ట్రానికి ఆదాయాలు తగ్గే కార్యక్రమాలు ఎక్కువగా కనబడతాయేమో తప్ప పెరిగేవి మాత్రం శూన్యమే.